కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ కొడుకైనటువంటి బండి భగీరథ్ ఏదైతే ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేయడం జరిగిందో మరి అది నిజంగా కూడా ఖండించాల్సినటువంటి విషయం. ఈ పరిస్థితి ఏంటంటే ఒక హోం సహాయక శాఖ మంత్రి ఉన్నాయి, ఆయన కొడుకు ఈ విధంగా చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారే హోంశాఖ మంత్రి. మరి వారి హయాంలో జరుగుతున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలని కనీసం దృష్టి కూడా పెట్టట్లేదు. చిన్నదానికి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు ఏదైనా మరి ఫార్వర్డ్ చేసినటువంటి పోస్టులు ఉంటే దానిపైన యాక్షన్ తీసుకొని మా వాళ్ళందరినీ కూడా జైలుకి పంపిస్తా ఉన్నారు, కేసులు బుక్ చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద నేరం చేసినటువంటి మరి భగీరథుని మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, వారిపైన ఇంకా ఎందుకు పోక్సో చట్టం కింద కేసు బుక్ చేసి మరి ఇమీడియట్గా రిమాండ్కి పంపిస్తలేరని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను ఈరోజు ఈ ప్రభుత్వ హయాంలో టోటల్గా ఏంటంటే దోపిడీలు, దొంగతనాలు, అత్యాచారాలు, మానభంగాలు, మరి అదేవిధంగా క్రైమ్ రేట్ రోజు రోజుకు పెరిగిపోతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారేమో మళ్ళీ పోలీస్ కమాండ్ కంట్రోల్లో కూర్చొని అన్ని శాఖలకు సంబంధించి రివ్యూ చేస్తారు, కానీ తన శాఖ అయినా మరి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ సృష్టిస్తున్నటువంటి హోంశాఖ పైన మాత్రం ఇంతవరకు మరి రివ్యూ చేసినట్టు దాఖలాలు కనిపిస్తలేవు. దానికి కారణమే ఇవన్నీ కూడా జరుగుతాం. మొన్న కరీంనగర్లో చూసుకున్నాం, పిఎంజే దానిపైన మరి పిస్టల్ గన్స్తోని వెళ్ళి ఆ ఒక దోపిడీ చేయడం జరిగింది. నిన్న ఐపీఎస్ రిటైర్డ్ ఆఫీసర్ భార్యను ఇంట్లో చనిపోతే దానికి సంబంధించి ఇంకా ఇంతవరకు పట్టుకున్నటువంటి దాఖలాలు. ఈరోజు ఒక బాధిత మహిళ కుటుంబం ధైర్యంగా ముందుకొచ్చి కేంద్ర సహాయక మంత్రి యొక్క కొడుకు మమ్మల్ని ఇట్లా చేసిండ్రు అని చెప్పేసి పిటిషన్ ఇస్తేందుకు పోతే మహిళల్ని 5 గంటల తర్వాత పోలీస్ స్టేషన్లో ఉంచుకోవద్దు అని నిబంధన ఉన్నా కూడా వారిని రాత్రి 2 గంటల వరకు కూడా ఉంచుకొని మరి కనీసం పిటిషన్ తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ ఈమెంట్ కూడా సతాయించడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈరోజు ఇస్తారా, కేసు బుక్ చేస్తారా లేదంటే మేము ప్రైమ్ మినిస్టర్ గారి ముందు ఆత్మహత్య చేసుకుంటామంటే అప్పుడు పిటిషన్ తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ అంటే ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటామంటే ఏమన్నా మీరు స్పందిస్తారు? పోలీస్ శాఖ ఏం చేస్తుందని అడుగుతా ఉన్నాం. పోలీస్ శాఖ ఇమీడియట్గా ఎంత పెద్ద వారైనా కూడా చట్టాలు ఎవరికి చుట్టాలు కావు, కాబట్టి ఎంత వారైనా కూడా ఇటువంటి దానికి కారణమైనటువంటి వాళ్ళని శిక్షించాల్సింది పోయి వాళ్ళు రక్షించేటువంటి కార్యక్రమం చేయడం నిజంగా కూడా దారుణం. ఒకరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పోలీస్ శాఖ మరి పైన ఉంటుండే దేశంలోనే నెంబర్ 1గా ఉన్నటువంటి పోలీసింగ్ ఈ రోజు రోజుకు దిగజాడుతడానికి కారణం ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అదే ఆఫీసర్స్ ఉన్నారు కదా, వారితో పని చేయించుకోవడానికి ప్రభుత్వానికి చేతనైతే లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. మరి అదేవిధంగా ఆ మహిళ హనీ ట్రాప్ అంటున్నారు. హనీ ట్రాప్ ఇంటి వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నారు, అయినా కూడా ఈ విధంగా బయటికి వచ్చి ఓపెన్గా చెప్తున్నారంటే వాళ్ళు ఎంత ఆవేదనకు గురైనరు, ఏ విధంగా బాధకు గురై ఈరోజు బయటకు వచ్చిండ్రో ఒకసారి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఇమీడియట్గా. ఎందుకంటే 48 hours అవుతుంది వాళ్ళు పిటిషన్ ఇచ్చి మరి కేసు బుక్ చేసినామంటున్నారు. మరి బుక్ చేసిండ్రా? మరి బుక్ చేస్తే కనుక ఇమీడియట్గా పట్టుకొని డిమాండ్ చేయాలి. దొరుకుతలేడు అంటున్నారు. మరి ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళని రిమాండ్కి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బండి సంజయ్ గారు మరి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే తను హోంశాఖ సహాయ మంత్రి కేంద్రానికి, మరి ఆయన శాఖల్ని ఈ విధంగా జరిగి తన కొడుకును రక్షించుకునేటువంటి మరి పరిస్థితి వస్తే సామాన్యమైనటువంటి ప్రజలకు ఏం రక్షణ ఉందని చెప్పేసి అడుగుతాను. మేము డిమాండ్ చేస్తాను, ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయాలా, రిమాండ్కి పంపాలా. అదేవిధంగా ఆయన గతంలో బండి సంజయ్ గారు చెప్తున్నారు ఏంటంటే ఇటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు 164 CRP సెక్షన్ కింద ఇమీడియట్గా మెజిస్ట్రేట్ దగ్గర ఆచారపరిచి మరి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. మరి ఇప్పుడు ఎందుకు చేస్తలేదు? చేయండి. మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు? చేయాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా స్పందించాల్సినటువంటి అవసరం, ముఖ్యమంత్రి స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. 48 గంటల నుంచి మరి ఒక ఇష్యూ పైన కూడా కూస్తున్నా కూడా ఒక్కరన్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ స్పందించిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఊకుకిరి మాట్లాడేటువంటి మన సీతక్క ఏమైంది, కొండా సురేఖ ఏమైంది, ఈ రోజు ఒక మైనర్ బాలిక పైన ఇట్లా జరుగుతా ఉంటే మీకు కళ్ళు కనిపిస్తలేవా అని చెప్పేసి అడుగుతాను. ఆవేదనతో బాధపడుతూ అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా స్పందించాలా, మరి అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాను. బీఆర్ఎస్ పార్టీ బాధిత కుటుంబానికి అండగా ఉంటుంది, వారికి న్యాయం జరిగే వరకు కూడా వారితో పాటు మేము ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాను.